అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అయితే అమలు చేస్తుంది. ఇక తాజాగా కేంద్ర ప్రభుత్వంతో కలిపి రైతుల ఖాతాల్లోకి మరొకసారి డబ్బులు అయితే వేయబోతున్నారు. ఇక ఈ డబ్బులు ఎవరికి వస్తుంది, ఎవరికి రాదు అనే వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి. ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో చెప్పినటువంటి పథకాలే కాకుండా మేనిఫెస్టోలో లేని కూడా ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తూ వారికి ఆర్థికంగా సాయం అయితే చేస్తూ ఉన్నారు. ఇక తాజాగా రైతులకైతే మరొకసారి డబ్బులు అయితే వేయబోతున్నారు. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు రైతు భరోసా పీఎం కిసాన్ కింద రైతుల ఖాతాల్లోకి మనకు డబ్బులు అయితే వేయబోతున్నారు మొట్టమొదటిగా. ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా గతంలో అర్హత ఉండి డబ్బులు తీసుకున్న వారు, అలాగే ఇప్పుడు కొత్తగా రైతు భరోసా పీఎం కిసాన్ పథకాలకు అప్లై చేసుకున్న వారికి 13,500 రూపాయలను అయితే మరొకసారి అయితే జమ చేయబోతున్నారు సంక్రాంతి కానుకగా. ఇక రెండవదిగా చూసుకుంటే మనకు మిచాంగ్ తుఫాన్ వల్ల, అలాగే మన ఏపీలో గతంలో ఉన్నటువంటి వర్షాభావ పరిస్థితుల వల్ల ఏ రైతులైతే పంటలు నష్టపోయారో ఆ రైతులకు పంట నష్టపరిహారం కింద ఎకరానికి 15,000 రూపాయల నుంచి కూడా దాదాపు 30,000 రూపాయల వరకు కూడా జమ అయ్యే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే తెలియజేశారు. ఇక ఏపీలో ఉన్నటువంటి రైతులకు సంక్రాంతి కానుకగానే మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ అనేది నొక్కి రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు అనేది జమ చేయడం జరుగుతుందని కూడా మనకు అధికార వర్గాలు అయితే తెలిపాయి. ఇది రైతులకు సంబంధించి మరొక అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి.